నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న శ్రీపదం గ్రాండ్ హోటల్ను సందర్శించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఘనంగా స్వాగతం పలికిన హోటల్ యాజమాన్యం, డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు కుటుంబ సభ్యులు. మొదలైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునికీకరణ పనులు, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన కమిటీ సభ్యులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలిపిన పలు క్రైస్తవ సంఘాలు. పురవీధుల్లో భారీ ర్యాలీతో సంఘీభావం. గత ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, భూ కబ్జాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, అధికారంతో ఏమైనా చేయవచ్చుననే అహంకారంతో విర్రవీగిన వైసీపీ ప్రభుత్వ దారుణ పాలన ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిరక్షణ వేదికలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామన్న అహంకారంతో వైసీపీ నేతలు అనేక దారుణాలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో వైసీపీ బాధితులు తమ సమస్యల్ని బయటకు చెప్పుకుంటున్నారని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ బాధితుల్లో కేవలం 1% బయటకు వచ్చారని, ఇంకా 99% రావాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర ప్రధాన అధికారులు బాధ్యత తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వంపై జనాలకు నమ్మకం, విశ్వాసం కలుగుతాయని, అప్పుడే మిగిలిన వారు కూడా తమ సమస్యల్ని బహిర్గతంగా వ్యక్తపరుస్తారని ప్రతిపాటి చెప్పారు. చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రి అనుచరులు చాలామంది ఇప్పటికే భయంతో రాష్ట్రాలు దాటి పారిపోతున్నారని ప్రతిపాటి తెలిపారు. ప్రజలకు అన్యాయం చేసిన అలాంటి వారిని శిక్షిస్తేనే ప్రభుత్వంపై సదభిప్రాయం ఏర్పడుతుందన్నారు. మాజీ మంత్రి మామ ప్రజలకు ఉపయోగపడే రోడ్డు తనదని నమ్మించి తిరిగి తానే జనానికి రాసిచ్చినట్టు నాటకమాడితే ఆయన కొడుకేమో ఆ రోడ్డు తమదంటూ న్యాయస్థానాల్లో స్టే తీసుకొస్తాడని ప్రతిపాటి ఎద్దేవా చేశారు. ఎవరి వాదన నిజమో తెలియాలంటే ఇలాంటప్పుడు ప్రజల సాక్షిగా అధికారుల ముందుకు రావాలని, అప్పుడే నిజాలు బయటపడతాయని ప్రతిపాటి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్ ధనుంజయ్, ఆర్డీఓ మధులత, డిఆర్ఓ మురళి, జిల్లా ప్రధాన అధికార యంత్రాంగం హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటికే ఆ అవినీతి మంత్రి అనుచరులు పరారైపోయారు, రాష్ట్రాలు దాటిపోయారు. ఆ కర్మ ఎప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో రాలేదు. ఇంతవరకు ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు. చిలకలూరిపేటలో గ్రామాలు కాదు, ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయారు. మైకుల ముందుకు సవాల్ చేస్తారు. మరి ఎందుకు రావడం లేదు? ఈరోజు ఎందుకు కనపడకుండా పోయారు? తప్పులు చేశారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి, దోపిడీ చేశారు కాబట్టి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి, కోర్టుల్లో కేసులు నాన్ బెయిలబుల్ రిజిస్టర్ అయినాయి కాబట్టి అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళా రేపు మైకుల ముందుకు వచ్చి పూనకం వచ్చినట్టు వాడతారు బెయిల్ వచ్చిన. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గ్రీవెన్స్ సెల్లో ఎక్కువ గత సంవత్సరం జరిగిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాలే ఈ రోజు గ్రీవెన్స్ దృష్టికి వచ్చినాయి. ఆ విధంగా పసుమరు రోడ్డు ఉంటే తండ్రి ఏమో రోడ్డు రాసిస్తాడు, కొడుకేమో స్టే తీసుకొస్తాడు. ఏమిటి మీ కుటుంబం ఈ విధంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఎందుకని నేను అడుగుతున్నా. ఏం చేసుకుంటారు సంపాదించి? ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? తండ్రి ఏమో రోడ్డు రాస్తాడు, కొడుకేమో స్టే చేస్తాడు, పోయి కొడుకేమో ఫారెన్లో ఉంటాడు, ఇక్కడికేమో రాడు. రమ్మంటున్నాను నేను. ఫారెన్లో, జర్మనీలో ఉండి కాదు మాట్లాడేది, ఇక్కడికి రమ్మంటున్నాను నేను. ఆ విధంగా అరాచకాలు చేసి ఈ రోజు అడ్రస్ లేకుండా పోయారు.
కనుక ఈరోజు వచ్చినటువంటి అర్జీలకి నేను కోరేది, నేను కానీ మా ఎంపీ గారు కానీ, వచ్చిన అర్జీల్ని జన్యం అయితే వాళ్ళ ప్రభుత్వంలాగా పక్షపాతంగా చేయమని నేను చెప్పను. జన్యంగా ఉంటే న్యాయం చేయమని నేను కోరుతా ఉన్నాను. గత సంవత్సరంలో జరిగినటువంటి అవకతవకల్ని కరెక్ట్ చేయమంటున్నాను. పక్షపాతంగా చేయమంటం లేదు, నేను చెప్పినవి చేయమంటం లేదు. నిష్పక్షపాతంగా వచ్చిన అర్జీలు వాళ్ళు కోరింది న్యాయం అయితే న్యాయం చేయమని అధికారులు కూడా ఏదో ఈరోజు గ్రీవెన్స్ ఇచ్చారు, మా పని అయిపోయింది, మళ్ళా గ్రీవెన్స్ ఎప్పుడు పెడతారన్న అలసత్వం వహించకుండా ఏ డిపార్ట్మెంట్కి అయితే గ్రీవెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ బాధ్యతగా తీసుకొని పరిష్కారం చేయవలసినటువంటి, చేయగలిగేటువంటి చెయ్యమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చేయగలిగినటువంటి తిరిగి మళ్ళా గ్రీవెన్స్ రాకుండా కోర్టు పరిధిలో ఉంటే కోర్టు, చేయలేనివి ఉంటే ఈ విధమైన ఇబ్బందులు మాకు ఉన్నవి అని చెప్పి శాశ్వతంగా మళ్ళా గ్రీవెన్స్ రిపీట్ కాకుండా వాడికి పరిష్కార మార్గాలు కూడా చెప్పమని కూడా అధికారులు ఉందని కోరుతా ఉన్నాం. చేయమనో గత ప్రభుత్వంలో తప్పులు చేసి మళ్ళా మిమ్మల్ని ఇరుక్కోమనో, మీరు మళ్ళా కోర్టు చుట్టూ తిరగమనో నేను కానీ మా ఎంపీ గారు కానీ అడ్వైజ్ చేయం. మీకు చేయగలిగినే చేయమంటున్నాం. కాబట్టి మీరు కూడా వచ్చినటువంటి అర్జీలు న్యాయపరంగా చేయగలిగేటువంటి, చట్టబద్ధంగా చేయగలిగేటువంటి చెయ్యాలి అని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు చిలకలూరుపేటలో 4 గంటల గ్రీవెన్స్ విరామం లేకుండా అందరం ఇదే పనిగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ, అధికారులందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 300 అర్జీలు వస్తే వాటిలో 150కు పైగా రెవెన్యూ, భూ సమస్యలు, ఫిర్యాదులే ఉన్నాయని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. వాటిలో ఎక్కువగా సర్వే ఫిర్యాదులే ఉన్నాయన్నారు. భూ వివాదాల పరిష్కారంలో తాను అధికారులకు మొదటి నుంచి ఒకటే చెబుతున్నానని కలెక్టర్ తమ దృష్టికి అర్జీ వచ్చినప్పుడు ఏ అధికారి అయినా అర్జీదారునితో మాట్లాడి వారు చెప్పేది వినాలని, అప్పుడే సమస్య తీవ్రత తెలుస్తుందన్నారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి సమస్యలపై మంచి అవగాహన ఉందని, ఆయన అనుభవం సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని అధికారులు గమనించాలని కలెక్టర్ తెలిపారు. అధికారులకు అందరికీ నమస్కారం, ప్రజలందరికీ కూడా నమస్కారం. మన జిల్లాలో గత 9 నెలలుగా ఈ పీజీఆర్ఎస్లో రెవెన్యూకి సంబంధించి ఎక్కువ సమస్యలు రావడం గుర్తించాము. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ లేకపోతే చీటింగ్ సంబంధించి పోలీస్ సంబంధించిన కేసులు రావడం. సో ఎక్కువ శాతం 50% నుంచి భూ సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా చూసుకుంటే సుమారుగా 300 అర్జీల దాకా వచ్చాయి మనకి ఇక్కడ. దాంట్లో కనీసం 150 పైన రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతము రీసర్వేకి సంబంధించి కొలతలు వేసినప్పుడు మాకు ఎక్కువ తక్కువ వచ్చిన కొంతమంది, అలాగే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ బలవంతంగా మా భూమి తీసేసుకున్నారు కొంతమంది, మా భూమిని మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని రికార్డులు మార్చుకున్నారు. ఇవన్నీ కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు. సో దాంట్లో ఆర్డీఓ గారికి, తహసీల్దార్స్, కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి తహసీల్దార్స్ కానీ ఆర్డీఓ గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు పూర్తి స్థాయిలో మనము వచ్చినటువంటి అర్జీని చదివి అర్థం చేసుకొని, వారి సమస్యను అర్థం చేసుకొని దాన్ని వారికి అర్థమయ్యేటట్టుగా సాల్వ్ చేసి మళ్ళీ పిటిషన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. దీంట్లో రెవెన్యూ అధికారులు కానీ మిగతా అధికారులు నేను చెప్పేది ఏంటంటే, అర్జీ వచ్చినప్పుడు అర్జీదారుని కలిసి మాట్లాడండి. అర్జీ తీసుకున్నాము, ఆన్లైన్లో పెట్టేసాము, పంపించామని కాకుండా ఆ విలేజ్కి వెళ్ళండి. విలేజ్కి వెళ్ళి అర్జీదారులతో మాట్లాడండి, ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేయండి, భూమి మీద పరిస్థితి చూడండి, అర్జీదారులతో మాట్లాడి, చుట్టుపక్కల రైతులతో మాట్లాడి సమస్య వింటే సమస్య తీరిపోతుంది. కొన్ని చోట్ల ఏం చేస్తామంటే వాళ్ళ సమస్య వినకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా కోర్టులో ఉందనేమో లేకపోతే ఇంకో కారణం చెప్పేసి క్లోజ్ చేస్తాము. అలాంటి పనులు చేయకూడదు. వచ్చిన సమస్యను అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన సమస్యలు 80-90% సాల్వ్ చేయగలిగి ఉంటాయి, మనం చేయగలం. 10-20% లిటిగేషన్ ఉంటుంది, అది కోర్టు ద్వారానో ఇతర మీన్స్ ద్వారా చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ ఉంటాయి.
నియోజకవర్గాల వారీగా ప్రజావేదిక నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలన్నీ అధికారులు వేగంగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 14,598 ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయని, వాటిలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే ఉన్నాయని ఎంపీ తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగంతో పాటు నాణ్యత కూడా సక్రమంగా ఉండాలని, రెవెన్యూ భూ వివాదాలకు సంబంధించి వివిధ కాగితాలు కావాలని, ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పడం సరైన పద్ధతి కాదని ఎంపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ వివాదాల పరిష్కారంలో అధికారులు లోతైన దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కార మార్గాలు సూచించాలని ఎంపీ ఆదేశించారు. 2-3 నెలల్లో ప్రజలకు పూర్తి న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎంపీ సూచించారు. క్లియర్ చేశారు అనేది మా అందరి ముందు ఉన్న ప్రశ్న. చాలా మంది చెప్తా ఉన్నది ఏమిటి అంటే, ఒక అర్జీతో వెళ్ళినప్పుడు క్లియర్ చేయటం ఏ విధంగా అవుతా ఉన్నది ఎక్కువ శాతం అంటే, దీనికి ఇంకో పేపర్ తీసుకురండి అని చెప్పి మళ్ళీ బాల్ని అర్జీదారు చేతిలో అర్జీదారు కోర్టులో కొడతా ఉన్నారు. మళ్ళీ రావాలి అనేది చాలా మంది చెప్తా ఉంది. సరే అది వెరిఫై చేయాలి, అది ఎంతవరకు నిజమో కాదు అనేది కోరడం జరిగింది. థర్డ్ పార్టీతో ఒకసారి వెరిఫై చేయించండి. 14-15 వేల మందికి ఎవరైతే వచ్చారో వారిని థర్డ్ పార్టీతో వారికి ఫోన్ చేసి మీరు ఇచ్చారు అర్జీ, ఇచ్చింది ఏమాత్రం మీరు సాటిస్ఫాక్షన్గా అయిందా, లేకపోతే ఇంకొకటి కాదు అని చెప్పి పక్కన పెట్టారా అనే దానిపైన ఒకసారి చెక్ చేయించమని చెప్పాం. తప్పకుండా చెక్ చేస్తాం. చేస్తేనే మనం ఎంత క్వాలిటీగా అవుతుందనేది తెలుస్తుంది. అయితే ఈరోజు చాలా మంది వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా గమనించినప్పుడు ఏమనిపించిందంటే, రాజకీయాలు పాలిటిక్స్ అనేది చాలా మటుకు మేము విన్నది ఇప్పుడు చూస్తున్నది పూర్తిగా మారింది అనేది కొద్దిగా కనిపిస్తుంది. అది తెలుసుకున్నారా, చూస్తుంటారు ఆ పార్టీ ఇప్పుడు కూడా. ఇదివరకు ఇటువంటి గ్రీవెన్స్ పెడితే ఎక్కువగా వారి ఊరి సమస్యలు, మండల సమస్యలు దానిపైన ఎక్కువ మంది వచ్చేవారు. కానీ ఈరోజు మాత్రం ఎక్కువగా వారి సమస్యల గురించే రావడం జరిగింది. దాదాపు 90% మంది, 10% మంది మాత్రమే మండల సమస్య, ఊరి సమస్య దానిపైన తీసుకురావడం జరిగింది. మళ్ళీ సరిగ్గా కమ్యూనికేట్ అయ్యి ఉండకపోవచ్చు చాలా మందికి, అందుకే రాకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒక 2-3 నెలల్లో మళ్ళీ ఈ కార్యక్రమం పెట్టేది ఉంది. అయితే నెక్స్ట్ కార్యక్రమానికి అది రివర్స్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మీ గ్రామానికి సంబంధించో మీ మండలానికి సంబంధించో ఉన్న సమస్యలు తీసుకురండి. ఎటువంటి సమస్యలు ఎటువంటివి అంటే, ఎప్పటి నుంచో 7 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో తేలకుండా ఉన్నవి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేకపోతే కోర్టులో ఉంటే ఆగిపోయి ఉండి మా గవర్నమెంట్ వైపు నుంచి కౌంటర్ వేయకుండా ఆగిపోయి ఉంటూ ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకొని వస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మనం ఆలోచించి ముందుకు వెళ్ళచ్చు. దాని గురించి ఆలోచించండి. 2 నెలలు టైం తీసుకోండి. మళ్ళీ పెడదాం ఇది. ఎందుకంటే ఏ నియోజకవర్గం అయితే మళ్ళీ రావడం ఇక్కడికి. కాబట్టి ఈ లోపల ఇప్పుడు వచ్చిన అర్జీలన్నింటినీ కూడా క్లియర్ చేసేదానికి ప్రయత్నిస్తారు. ఈ లోపల మీరు కొద్దిగా ఊర్లో ఉన్న పెద్దలతో మాట్లాడి, మండలంలో ఉన్న పెద్దలతో మాట్లాడి, ఏ సమస్యతో ఎటువంటి విషయాలు మనం ఈసారి తీసుకువెళ్దాం, ఇప్పటి నుంచో ఆగిపోయి ఉన్నవి కొన్ని చోట్ల ఏదైతే గుడికి సంబంధించిన భూమి అని ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు పక్కన పెట్టడం, కానీ అక్కడ రైతులు ఉండటం, వారు ఇబ్బంది పడుతూ వీరికి చెందకుండా వారికి చెందకుండా ఇబ్బంది పడుతున్నవి చాలా చోట్ల ఉన్నాయి. అటువంటి ఏదో తీసుకురండి. అలాగే ఇస్కాన్కి సంబంధించిన వాటికి చెప్పారు ఇందాక, ఏదైతే వారికి 10 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చాము కానీ ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అని, అటువంటివి తీసుకురండి. అలాగే రోడ్డు సమస్యలు చెప్పారు. నేను రోడ్డు నా పాటు నుంచి 5 కోట్లు 6 కోట్లు వచ్చింది, కానీ చివరి 100 మీటర్లు మాత్రమే ఎవరో ఆక్రమించి గోడ కట్టారు అని. ఇవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడి ఊరికి సంబంధించింది, నియోజకవర్గానికి సంబంధించిన అవి నెక్స్ట్ టైం ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని చూడండి. ఇందాక చెప్పినట్టు దీన్ని రివర్స్ చేయండి, రేషియోని అది చేస్తారని కోరుకుంటా ఉన్నా.
అయితే ఇప్పుడు వచ్చిన వాటిని మేమేమి తక్కువ చేసి అదేం కాదు, వీటన్నింటినీ కూడా క్లియర్ చేద్దాం, వీటన్నింటినీ కూడా తీసుకొని చేద్దాం. అయితే మీ అందరినీ రిక్వెస్ట్ చేసేటువంటి ఇండివిజువల్ వాటికి వచ్చే దాంట్లో కూడా మీరు ఒకసారి వెరిఫై చేసి ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉన్నాయి. రెవెన్యూ దాంట్లో ఇందాక నేను చూస్తూ ఉన్న దాంట్లో ఎక్కువగా ఏదైతే కాలువల్లో చెరువుల్లో అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు, దాన్ని రిజిస్టర్ చేయమంటే ఎవరు చేయలేరు. ఇప్పుడు నేను నాదెళ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం వార్షికోత్సవం మరియు శ్రీరామనవమి సందర్భంగా మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థాన కమిటీ వారు ప్రత్తిపాటిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గట్టినేని రమేష్, కందుల రమణ, తుపాకుల అప్పారావు, నాగబాబు, రామాంజనేయులు, నాగేశ్వరరావు, గట్టినేని సాయి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలోని ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జైజాయి సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ హెల్త్ డే రూపొందించిన పోస్టర్ని పట్టణంలోని వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సిద్ధార్థుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలని తగిన ఆహార పదార్థాలు తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ప్రకృతి అందించిన స్వచ్ఛమైన పదార్థాలను స్వీకరిస్తూ ఎక్కువగా పండ్లను జ్యూస్ తీసుకోవాలని, దాని ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీపదం గ్రాండ్ హోటల్ బ్యాంకెట్ హాల్స్ ప్రారంభోత్సవం ఇటీవల మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆ హోటల్ను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, ఆయన కుటుంబ సభ్యులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ చిలకలూరిపేటలో అత్యాధునిక హంగులతో 3 స్టార్ హోటల్ నిర్మించడం శుభపరిణామమన్నారు. ఎంతో సుందరంగా అందరికీ అందుబాటులో ఉన్న ఈ గ్రాండ్ హోటల్ అందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, శోభారాణి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పలువురు పట్టణ ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. మొదటి భాగం అయితే మెయింటైన్ చేయడం అనేది రెండో భాగం. ఆ ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేయడం అనేది కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా చెరుకుపేట ఏరియాలో ఖర్చు పెట్టడం తక్కువ. డన్ వెరీ వెల్. సో కీప్ డూయింగ్ ఇట్ విత్ దట్ ఇంట్రెస్ట్ గోయింగ్. కింద కొద్దిగా బిజినెస్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ద్వారకామయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారి విశిష్టత అలంకరణతో ధూపదీప నైవేద్యాలతో వడపప్పు పానకం స్వామివారికి సమర్పించారు. అష్టోత్తర శతనామావళి పూజ, పంచహారతులతో వైభవంగా పూజలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దివస్ సందర్భంగా నాదెళ్ల మండలంలో మాజీ మండల అధ్యక్షులు శివకోటి రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం సీనియర్ నాయకులు రామకృష్ణకు సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరంకుశం శ్రీనివాస్, వ్యవస్థాపక దివస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిగుజ్జు మహేష్, వ్యవస్థాపక దివస్ నాదెళ్ల మండల ఇన్ఛార్జ్ ఆదిమూలం గురుస్వామి, సీనియర్ నాయకులు నాతాన్ రామకృష్ణ, నాగళ్ల వీరయ్య, రంగారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు రాజ్యలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునికీకరణ పనులు సోమవారం పూజా కార్యక్రమాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండప అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్, చేవూరి కృష్ణమూర్తులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ పనులు దాతల సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా భోజనశాలకు ఏసీ సౌకర్యం ఏర్పాటు, ఇతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వేసవి దృష్ట్యా కళ్యాణ మండపం బయట చల్లని త్రాగునీటితో ధర్మ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. పురుషోత్తమపట్నంలోని సాయిబాబా మందిరంలో ఆదివారం శ్రీరాముని సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మురికిపొడి లక్ష్మీనారాయణచార్యుల ఆధ్వర్యంలో సాయంత్రం గంధ మహోత్సవం జరిగింది. గుర్రంపై గంధం తెచ్చి పురవీధులలో ఊరేగించారు. ఊరేగింపులో మహిళా భక్తులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో పేద ఆర్యవైశ్య విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపుతున్న ఆర్యవైశ్య విద్యానిధి మరొక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యలో రాణిస్తూ కళాశాల చదువులకు ఫీజులు చెల్లించలేని ఆర్యవైశ్య పేద విద్యార్థులను గుర్తించి వారి చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోకూడదని భావించి పట్టణానికి చెందిన విశ్రాంత లెక్చరర్ పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య విద్యానిధి అనే సేవా సంస్థను స్థాపించారు. ఈ ఆవప ఆర్యవైశ్య విద్యానిధి ద్వారా వేల మంది ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు అలాగే ముస్లిం విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందించారు. గత 15 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని పొట్టి శ్రీరాములు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అందిస్తూనే ఉంటామని ఆర్యవైశ్య విద్యానిధి సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన పొట్టి శ్రీరాములు తండ్రి కీర్తి శేషులు పొట్టి వెంకటేశ్వర్ల వర్ధంతి సందర్భంగా పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కూల్ ఫీజుల నిమిత్తం ఉపకార వేతనాలు అందించారు. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య విద్యానిధి సభ్యుల సమక్షంలో జరిగింది. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను ఆవప సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యానిధి ప్రతినిధులు ఆవప అధ్యక్షులు జీవి రాఘవులు, కార్యదర్శి మాజేటి నరేంద్ర కుమార్, కోశాధికారి రావిందర్ లక్ష్మీ శ్రీనివాస్ మరియు కేవీఎస్ కృష్ణుడు, సిహెచ్ రామలింగేశ్వరరావు, నాయుడు శివకుమార్, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి ఎస్కే జీలానీ మరియు ఇతరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకం పేదల హృదయాల్లో వెలుగులు నింపుతుందని ఎడ్లపాడు మండల టీడీపీ ప్రచార కార్యదర్శి అధికార ప్రతినిధి ఉడత వెంకట్రావు అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశం వినియోగించుకొని అభివృద్ధి చెందాలని వెంకట్రావు తెలిపారు. నామకరణం చేసి P4 అంటే ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వామ్యం. ముఖ్యంగా ప్రభుత్వము ఓన్లీ మార్గదర్శకత్వం చేయడం తప్ప వేరే ఎలాంటి యాక్టివిటీస్ లేవు. దీంట్లో ఓన్లీ లబ్ధిదారులను ఎంపిక చేసి సంబంధిత పారిశ్రామికతలకి అప్పచెప్పటమే మార్గదర్శి ఈ యొక్క బంగారు కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా మొన్న ఇటీవలనే పచ్చూరులో జరిగినటువంటి కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక 10 మంది జరిగింది. 10 మందిలో డయాస్ మీద 6 ఉన్నారు. మిగతా 4 కూడా తీసుకురావాల్సిన బాధ్యత అధికారులు. ఈ విషయంలో ముందు తగిన జాగ్రత్తలు తీసుకొని మనము ఒక వేదిక మీదకి ఎంతమందిని సెలెక్ట్ చేశాము, అంతమంది ఉన్నారా లేదా అనేది కూడా ముందుగానే అబ్జర్వ్ చేసి సంబంధిత శాఖలు పర్ఫెక్ట్గా పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ P4 2047లో ఈ P4 లబ్ధిదారులే ఎవరైనా ఇంకా పేదవాళ్ళు ఉంటే నేను కూడా ఒక పేద కుటుంబానికి సహాయం చేసే విధంగా ముందుకు వస్తాననేటువంటి భావాన్ని ఈ యొక్క P4 లబ్ధిదారులు కలుగ చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దారే అదే ప్రభుత్వ ధ్యేయం. ఇలాంటి ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ఆదివారం సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు నందమూరి కృష్ణర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన
పాత్రికేయులతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటన్నారు. ఆయన అనుమానాస్పద మృతిని ప్రభుత్వం వెలికితీసి నిజాలు వెలుగు చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలోని క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లతో పాటు విశ్వాసులు, సామాజిక సేవలు, చుక్కా విన్సెంట్ పాల్, మాదసు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం ఈ కార్యక్రమానికి తరలి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం దైవ సేవకులు శ్రీ ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనులు ఈ నెల 24వ తారీఖున ఆయన ఆకస్మికంగా రాజమండ్రిలో మరణించారు. ఒక దైవజనుడు చనిపోతే వారి వెనక జరిగేటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి సానుభూతి తెలియజేస్తూ ఈ ర్యాలీని చిలకలూరుపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక గొప్ప దైవ సేవకుడు, క్రైస్తవ సమాజానికి ఉపయోగకరమైన కార్యాలు చేసినటువంటి దైవ సేవకుడు ఆయన ఆకస్మికంగా మరణించారు. వారి ఆత్మ దైవ సన్నిధిలో శాంతిగా ఉండాలని, అలాగే వారు విడిచి వెళ్ళినటువంటి సేవ, వారు విడిచి వెళ్ళినటువంటి మరి కుటుంబం కూడా ఆదరణ పొందాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. ఒక దైవజనుడు చనిపోతే అతని ఆత్మ దైవ సన్నిధికి చేరుతుంది. వారు ఆల్రెడీ విశ్రాంతిలో ఉంటారు. కానీ విడిచి వెళ్ళిన వారికి మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందులు తొలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుటుంబానికి ఓదార్పు, ఆదరణ కలగాలని కోరుకుంటున్నాం. అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ క్రైస్తవ సంఘాలన్నీ ఏకకంఠంతో ఈ మృతికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పాలి. చిలకలూరుపేట నియోజకవర్గంలో అనేక మతాల వారు, అనేక కులాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒక చిన్న సంఘటన ఎక్కడైనా జరిగితే దానిని ఎవరికి తోచినట్లు వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా అన్ని మతాల ఐక్యత వర్ధిల్లాలని, కుల మతాల సంబంధం లేకుండా మనుషులందరూ మనుషులుగా బ్రతకాలనేటువంటి ఆకాంక్ష ఈ ర్యాలీ ద్వారా మరి మా నియోజకవర్గం అంతటికీ కూడా ఇవ్వాలన్నది మా ప్రధానమైన ఉద్దేశం. నాదెండ్ల మండలం గణపవరంలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గత ఏడాది రాతి కట్టడంతో ఆధునికీకరించినట్టు తెలిపారు. పండుగ సందర్భంగా 5 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామానికి రామాలయం ఉంటే సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోటి రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి కూడా చలవ పందిరి వేసుకుంటూ, చలవ పందిరితోటి కరెంటు లేని రోజుల్లో కూడా ఫిట్రమస్ లైట్లతోటి నవ్వు పందిరిని అలంకరించుకుంటా ఈ చలవ పందిరి చేసుకుంటా వచ్చారు. అప్పట్లో పనోడ బజార్ అని మా ముఠ, తూర్పు బజార్ అని అవతల ముఠ, ఇద్దరూ కూడా ఊరుకోళ్ళు తగ్గకుండా దాదాపుగా 60 సంవత్సరాలు ఎప్పుడు ఆపకుండా ఈ చలవ పందిళ్ళు, రాష్ట్రంలోనే శ్రీరామనవమి చలవ పందిళ్ళు అంటే ఒక తెనాలి, గణపవరం ఈ 2 పేర్లు వినపడాయి. అట్లా చేసుకుంటా వచ్చారు. తరువాత
అప్పట్లో కాస్త ఈ పత్తికి తెల్లదోమ రావటం, రైతాంగంగా దెబ్బతింటం కారణాలతో కొంచెం ఆపడం జరిగింది. ఆ ఆపడం అట్లే 40 సంవత్సరాలు చేయలేకపోయాం. ఈరోజు పోయిన సంవత్సరం రామాలయాన్ని మళ్ళీ మేము రామాలయం శిథిలమైపోయి ఉంటే ఈ శిథిలమైపోయినందువల్ల గ్రామానికి పరిస్థితులు బాగలేవు. గ్రామం అంత ముందు ఉన్నంత మా డెవలప్మెంట్ తగ్గిపోయింది. ఏదో కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆలోచనతో మా పెద్దలందరూ కూర్చొని మళ్ళీ మనం రామాలయాన్ని పునర్నిర్మిద్దామని చెప్పి స్టార్ట్ చేయటం అయితే ఏదో కడదామనే ఆలోచనతో కట్టారు, స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని అంత రాతితోటి దేవాలయాన్ని కట్టాలి అనే ఒక దృక్పథంతో సుమారుగా 7 సంవత్సరాల కాలం వ్యవధికి జరిగినా సంపూర్ణంగా రాతితోటే తీర్చిదిద్దారు మా పెద్దలు. ఆ తరువాత ఇది లాస్ట్ టైం అయితే వార్షికోత్సవం చేయాలన్న ఆలోచనతో శ్రీరామనవమి మామూలుగా తలంబ్రాలు పోసాం. ఈ సంవత్సరం పాత పద్ధతుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా శ్రీరామనవమి జరిగిందో అదేవిధంగా మళ్ళీ సర్వ పందిర్లు, అలంకరణలు, ప్రోగ్రాములు అన్నీ కూడా చేసి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే తిరుపతి వేద పాఠశాల ఆయన లెక్చరర్ అయినటువంటి మాలేవంతం శ్రీనివాస్ దీక్షితులు గారి చేత కళ్యాణం చేయించడం ఇది ఒక గొప్ప విషయం. ఎడ్లపాడు మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా టి శివరామకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ వి బాలకృష్ణ బదిలీపై ఏప్రిల్ 4వ తేదీన జిల్లా కేంద్రం నరసరావుపేట ఎస్బీకు వెళ్లారు. ప్రస్తుతం చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టి శివరామకృష్ణ సోమవారం ఉదయం ఎడ్లపాడు ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతించారు. పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటు చేసిన శ్రీరామనవమి చలువ పందిళ్లు ఆదివారం రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలతో కనువిందు చేశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కళ్యాణ రాముణ్ణి దర్శించుకున్నారు. తిరుమల వాతావరణంలో పందిళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టణంలో బాలాజీ సంఘం ఆధ్వర్యంలోనూ తవ్వ బాపనయ్య వీధిలో, చలివేంద్రం బజార్లో, గంధాలయం బజార్లో, బంగారు కొట్ల బజార్లో పందిళ్లను అలంకరించారు. ఈ దృశ్యాలు తిలకించండి. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోగెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. సుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, లింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా.
తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మందర మాట వినే కైకలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా కలినికి చోటు ఇదే కరువు లేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.